హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు విజేతాస్ కిచెన్. ఈరోజు వీడియోలో మనము సేమియా ఉప్మా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాము. సేమియా ఉప్మా మనం రెగ్యులర్గా చేసుకోకపోయినప్పటికీ అప్పుడప్పుడు బ్రేక్ఫాస్ట్లో చేసుకుంటూ ఉంటాం కదా. అలా రెగ్యులర్గా చేసుకునే టేస్ట్తో కాకుండా ఈ వీడియోలో నేను కొన్ని చిన్న చిన్న మార్పులు చేసి చెప్తున్నాను. వీడియోని పూర్తిగా చివరి వరకు చూసి టేస్ట్గా ఉండే సేమియా ఉప్మాని ఎలా చేయాలో తెలుసుకుందాము. నేను చెప్పినట్లు చేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది. అస్సలు బోర్ అనిపించదు ఈ రుచి. మళ్ళీ కావాలని అడిగి మరీ చేయించుకుంటారు, ఉంటే పెట్టించుకొని తింటారు. అంత బాగుంటుంది. మరి ఆలస్యం చేయకుండా టేస్ట్గా ఉండే ఈ సేమియా ఉప్మా ఎలా చేయాలో చూసేద్దాం. దీనికోసం ఇలా ప్యాన్ తీసుకొని అందులో కొద్దిగా నెయ్యి వేసి, నెయ్యి కరిగిన తర్వాత ఫ్లేమ్ని లోకి అడ్జస్ట్ చేసుకొని ఇలా 1 కప్పు సేమియాని వేసుకొని సేమియా మంచి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత ఒక పక్కన బౌల్లో తీసి పెట్టుకోవాలి. ఇలా నేతిలో వేయించుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు అదే ప్యాన్లో నూనె వేసి వేడెక్కిన తర్వాత 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ పచ్చిపప్పు, 1 స్పూను మినపగుండ్లు వేసి ఫ్రై చేసుకోవాలి. ఇలా పోపు దినుసులన్నీ వేగుతుండగా అందులోని కొద్దిగా జీడిపప్పు కూడా వేసి బాగా వేగనివ్వాలి. ఈ జీడిపప్పు పలుకులు మనకు అక్కడక్కడ తగులుతుంటే బాగుంటాయి. ఇప్పుడు అందులోనే కరివేపాకు, ఇలా సన్నగా తరిగిన అల్లం కూడా వేసుకొని వేయించుకోవాలి. అల్లం ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఈ సేమియా ఉప్మాకి. ఇప్పుడు ఇందులోనే సన్నగా పొడవుగా కట్ చేసిన పచ్చిమిర్చిని కూడా వేసి వేయించుకోవాలి. పచ్చిమిర్చిని వేయించుకుంటూనే అందులోనే కొద్దిగా పచ్చి బఠానీ కూడా వేసి ఇలా క్యారెట్ని కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే బీన్స్ని కూడా వేసి మరోసారి మొత్తం కలుపుకోవాలి. తర్వాత ఇలా ఆనియన్స్ని సన్నగా పొడవుగా కట్ చేసుకొని వేసి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు చివరిగా బంగాళదుంపను కూడా ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనము రుచికి సరిపడ సాల్ట్ కూడా వేసి మరొకసారి మొత్తం కలుపుకోవాలి. ఈ వెజిటేబుల్స్ అన్నీ మనకి మగ్గడానికి కొంత సమయం పడుతుంది కాబట్టి ఇలా మూత పెట్టి బాగా మీడియం ఫ్లేమ్లోనే మగ్గించుకోవాలి. ఇలా కొంత మగ్గిన తర్వాత 1 టమాటాని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసి ఫ్రై చేసుకోవాలి. ఇవి ఇంకా మనకి పూర్తిగా మగ్గలేదు కాబట్టి మరొకసారి ఫ్లేమ్ని మీడియంలోనే ఉంచుకొని బాగా వేయించుకోవాలన్నమాట. ఇవన్నీ ఎంత బాగా వేగితేనే ఆ ఫ్లేవర్ అనేది సేమియా ఉప్మాకి అంత బాగుంటుంది. ఇలా ఇవన్నీ పూర్తిగా మగ్గిన తర్వాత 1 కప్పు సేమియాకి 3.5 కప్పుల వాటర్ పర్ఫెక్ట్గా సరిపోతాయి అన్నమాట. ఈ కొలతలతో మనకి మంచి టెక్స్చర్ కూడా వస్తుంది. ఇప్పుడు ఇందులో పైనుంచి కొద్దిగా కొత్తిమీర కూడా వేసి వాటర్ని బాగా తెల్లనివ్వాలి. ఇలా వాటర్ బాగా తెల్లిన తర్వాత మాత్రమే మనము ముందుగానే వేయించి పెట్టుకున్న సేమియాని వేసి కలుపుకోవాలి. సేమియాని వేసి కలుపుకున్న తర్వాత ఉడికించుకోవడం కోసం ఇలా మూత పెట్టి మీడియం ఫ్లేమ్లోనే ఒక 5 నుంచి 10 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. చూడండి, మనము నేతిలో వేయించాం కాబట్టి త్వరగానే ఉడికిపోతుంది. చూసారు కదా మనకి ఎంత పర్ఫెక్ట్ టెక్స్చర్ వచ్చిందో. మనం తీసుకున్న కొలతలతోనే చేసుకుంటే ఇలాగే వస్తుందన్నమాట. చూసారు కదా ఎంతో సింపుల్, టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఇది బ్రేక్ఫాస్ట్లోకి బాగుంటుంది. ఎప్పుడైనా లంచ్ బాక్స్లో ఫాస్ట్గా తీసుకెళ్లాలన్నా కూడా అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకోవచ్చు. డిన్నర్లు కూడా మనం రెగ్యులర్గా తినే చపాతీలు, రోటీలు ఇవన్నీ బోర్ కొట్టినప్పుడు ఇన్స్టెంట్గా ఇలా సేమియా ఉప్మాని ప్రిపేర్ చేసుకొని హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు డిన్నర్ని కూడా. కాబట్టి మస్ట్ అండ్ షుడ్గా మీరందరూ ఈ రెసిపీని ట్రై చేయాలి. ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో ఆ ఫీడ్బ్యాక్ నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.